పుప్పాలగూడలో జంట హత్యల కలకలం. అనంత పద్మనాభ స్వామి దేవాలయం గుట్టల్లో డబుల్ మర్డర్. మృతదేహాలను చూసి భయభ్రాంతులకు గురైన స్థానికులు. యువకుణ్ణి కత్తులతో పొడిచి అతి దారుణంగా హత్య చేసిన దుండగులు. అనంతరం యువకుణ్ణి గుర్తుపట్టరాకుండా ముఖంపై పెట్రోల్ పోసి తగలబెట్టిన దుండగులు. 60 మీటర్ల దూరంలో మరో యువతి మృతదేహం గుర్తింపు. యువతిని రేప్ చేసి హత్య చేసిన దుండగులు. జంటను గుర్తుపట్ట రాకుండా ముఖాలపై బండరాళ్లతో మోదిన దుండగులు. గాలిపటాలు ఎగరవేయడానికి వచ్చిన యువకుల కంటపడ్డ మృతదేహాలు. ఒక్కసారిగా భయభ్రాంతులకు గురై 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు. హుటాహుట్న ఘటనా స్థలానికి చేరుకున్న నార్సింగ్ పోలీసులు. రంగంలోకి దిగిన డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం బృందాలు. స్పాట్లో భారీగా మద్యం బాటిల్స్ గుర్తింపు. పలు కీలకమైన ఆధారాలు స్వీకరించిన క్లూస్ టీం బృందాలు. జంట హత్యలు జరిగిన స్పాట్కు చేరుకున్న రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్. జంట హత్య జరిగిన తీరును పరిశీలించిన డీసీపీ గత 2 రోజుల క్రితం హత్యలు జరిగినట్లు నిర్ధారణ. ఇప్పటి వరకు జంట వివరాలు తెలియరాలేదు. పూర్తిగా వివరాలు సేకరిస్తున్నారు. స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు. అతి త్వరలోనే హంతకులను పట్టుకుంటారు. యువతి ఒంటిపై బట్టలు లేకపోవడంతో యువతిపై అత్యాచారం జరిగినట్లు అనుమానాలు ఉన్నాయి. యువతిని యువకుడిని గుర్తుపట్ట రాకుండా ముఖంపై పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఇద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో వారిపై దాడి చేసినట్లు అనుమానాలు. నార్సింగి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో పుప్పాలగూడ గ్రామ పంచాయతీ లిమిట్స్లో ఇది ఒక వాడి వదిలేసి వెళ్ళిన స్టోన్ క్రషర్స్. ఈ ఏరియాలో పైన గుట్ట మీదకి పిల్లలు కొంతమంది సన్ రైజ్ చూద్దామని వచ్చి కింద బాడీ ఉన్నప్పుడు చూసి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయటం, మన పోలీస్ ఇక్కడ రావడం జరిగింది. ఒక 30-35 ఇయర్స్ ఉన్న ఒక అతను మేల్ పర్సన్. అతనికి కత్తిపోట్లు ఉన్నాయి. తర్వాత బండరాయితో ముఖం కూడా పగలగొట్టి తల పగలగొట్టింది. ఆ బాడీకి చూసి దాన్ని మనం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత 60 మీటర్స్ దూరంలోనే ఇంకో పక్కన ఒక ఉమెన్ బాడీ కూడా ఉంది. అది కూడా హెడ్ ఇంజరీతోనే ఆమె చనిపోయి ఉంది. ఆమె లోయర్ పైజామా తీసేసి ఉంది. కాబట్టి ఈ 2 మర్డర్స్ ఒకటే చేసి ఉండొచ్చు. బహుశా ఇది లాస్ట్ నైట్ అయ్యింది. ఇప్పుడు వరకు ఇంకా క్లూస్ లేవు. వాళ్ళ దగ్గర ఉన్న ఇక్కడున్న ఆధారాలు ఇవన్నీ తీసుకొని సీసీటీవీస్ బట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాము. ముందుగా ఈ మృతులు ఐడెంటిఫై అయితే తర్వాత ఈ నేరస్తులు ఎవరు చేసి ఉండొచ్చు అనేది, రీజన్ ఏదైతే ఏమి ఉండొచ్చు అనేది ఇప్పుడు తెలుస్తుంది. ఆ పనిలో ఉన్నాము. ఇక్కడనే మర్డర్ అయినట్టు కూడా ఇక్కడే వీళ్ళిద్దరి మధ్యలో ఒక 60 మీటర్స్ ఉంది. ఇదే సీన్లో 2 మర్డర్స్ అయ్యాయి. 30-35 ఉండొచ్చు ఇద్దరికి కూడా. ఈ మనిషిని మేల్ పర్సన్కి చేతి మీద ఒక టాటూ ఉంది, ఓం అని. తర్వాత ఆ గుర్తులు ఇవన్నీ పెట్టి వర్కౌట్ చేస్తున్నాము. ఇతను కన్స్ట్రక్షన్ కంపెనీలో ఏదన్నా ఒక లేబర్ చేస్తుంటాడు అనేది ప్రాథమికంగా బట్టలు షూని బట్టి ఒక ఐడెంటిటీ ఉంది అతను. అన్న వస్తుందా జీరో సిగ్నల్ పెట్టలేదు. ఈ దెబ్బకు వాళ్ళు మైనస్లో పడ్డారు. సార్ ఎలా సార్